శ్రీమాత్రే నమ. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంట్లో అమ్మవారి పూజ ఎలా చేస్తున్నానో మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అమ్మవారికి 9 రోజులు ఎలా ప్రసాదం పెట్టాలో, ఏం ప్రసాదం పెట్టాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ డే శైలపుత్రికి నెయ్యితో చేసే పదార్థం అమ్మవారికి నైవేద్యంగా పెడతామండి. రెండో రోజు బ్రహ్మచారిణికి పంచదారతో చేసే నైవేద్యమైనా పంచదారైనా నైవేద్యంగా పెడతారండి. మూడో రోజు చంద్రఘటాకి పచ్చిపాలలో పంచదారైనా బెల్లమైనా వేసి నైవేద్యం పెడతారండి. నాలుగో రోజు కూష్మాండకి మాల్పువ్వ నైవేద్యం పెట్టడం ఆచారం అండి. మాల్పువ్వ గోధుమ పిండిలో పాలు కలుపుకొని వేడివేడి నూనెలో పొంగడాల్లా వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి. ఐదో రోజు స్కందమాతకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అందుకే అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారండి. ఆరో రోజు కాత్యాయని అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఒక గ్లాసులో తేనె పోసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి. ఏడో రోజు కాలరాత్రి అమ్మవారికి బెల్లంతో చేసే పదార్థమైన నైవేద్యం పెట్టాలండి. అలాగే 8వ రోజు మహాగౌరికి కొబ్బరి లడ్డూలైనా కొబ్బరికాయైనా నైవేద్యం పెట్టాలండి. 9వ రోజు సిద్ధిదాత్రికి నువ్వులతో చేసాయి ఏ పదార్థమైనా లడ్డూలైనా బెల్లం నువ్వులు కలిపిన లడ్డూలైనా నైవేద్యం పెట్టాలండి. అలా ఈ 9 రోజులు అమ్మవారికి 9 రకాల నైవేద్యం పెడతారండి. ఇది నా స్టైల్ ఆఫ్ పూజ అండి. నేనైతే మా ఇంట్లో ఇలాగే చేస్తాను. ఇది కాకుండా మీరు అమ్మవారికి మీకు నచ్చే పదార్థం మడి ఆచారంతో వండి పళ్ళు అలాంటివి ఏవైనా సమర్పించుకోవచ్చండి. ప్రేమతో అమ్మకి ఏం నైవేద్యం పెట్టినా అమ్మ స్వీకరిస్తుందండి. అలాగే ఈ నవరాత్రి మనందరికీ సుఖ సమృద్ధిగా దొరకాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ వీడియో నుంచి సెలవు తీసుకుంటున్నానండి. మా ఇంట్లో అమ్మవారి పూజ ఇలా చేసుకున్నానండి. అమ్మవారి అలంకరణ, అమ్మవారి పూజ యథాసంభవం ఎంతైతే అంత అమ్మవారి పూజ చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకోవడం సంభవం కాపోయినప్పుడు రోజు అట్లీస్ట్ నవరాత్రిలో గుడికైనా వెళ్ళండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ సో మచ్.